కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం పీఓఎస్ ప్లేస్ ఆఫ్ సప్లైకి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఆర్టిపిస్ ఎంపీటీ అండ్ పోస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నాం. సో అందులో 1 to 14 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ క్వశ్చన్ నెంబర్ 15th. వాట్ ఈస్ దేర్ ఇన్ 15th క్వశ్చన్స్? 15th క్వశ్చన్లో వచ్చేసి ఆర్ఎస్టీ లిమిటెడ్ కార్న్స్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బేస్డ్ ఇన్ యూఎస్ఏ. సో ఒక యూఎస్ఏ కంపెనీ ఉంది, ఇంటెంట్స్ టు లాంచ్ ఇట్స్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా. హవెవర్ ద కంపెనీ విచెస్ టు నో ద టేస్ట్ అండ్ సెన్సిబిలిటీ ఇండియన్స్ బిఫోర్ లాంచింగ్ ఇట్స్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా. సో ఆ కంపెనీ ఇండియాలో ఉన్న టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ తెలుసుకోవాలి అనుకుంటుంది. ఫర్ దిస్ పర్పస్ ఆర్ఎస్టీ హ్యాస్ అప్రోచ్డ్ ఏబీసీ కన్సల్టెంట్ ముంబై టు క్యారీ అవుట్ సర్వే ఇన్ ఇండియా టు ఎనేబుల్ ఇట్ టు మేక్ చేంజెస్ ఇఫ్ ఎనీ ఇన్ ఇట్స్ ప్రోడక్ట్ టు సూట్ ఇన్ ఇండియన్ టేస్ట్. సో వాళ్ళు చేసే ప్రోడక్ట్కి ఇంకేమన్నా టేస్ట్ చేంజ్ చేయాలా, ఆ స్పైసెస్ యాడ్ చేయాలా అనేది తెలుసుకోవడం కోసం ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ సర్వీసెస్ ఏమి అంటే గూడ్స్ ఆ సర్వీసెస్ అంటే వీళ్ళు ప్రోడక్ట్ అనేది చెప్పిన ప్రోడక్ట్ కానీ గూడ్స్ పోవద్దండి, ఎందుకంటే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నది సర్వీస్ అంటే మనకు వచ్చేది సెక్షన్ 12 ఆర్ సెక్షన్ 13 అండ్ క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి యూఎస్ బేస్డ్ కంపెనీ అంటే 1% ఈజ్ అవుట్ సైడ్ కంట్రీ. సో సెక్షన్ 13 అప్లికబిలిటీలోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ద సర్వే ఈజ్ టు బీ సోలోలీ బేస్డ్ ఆన్ ఓవరాల్ replace of surveys. They will not be provided any sample by RST Incorporation to test. ABC consultant will be paid in convertible foreign exchange for the assignment. సో అమౌంట్ ఎట్లా పే చేసినారు? కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్లో పే చేసినారు. సో ఇక్కడ ఏం జరిగింది? లొకేషన్ ఆఫ్ సప్లయర్ అవుట్ సైడ్ ఇండియా, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఇన్సైడ్ ఇండియా అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై మనం డిటర్మైన్ చేద్దాం. అండ్ అమౌంట్ వచ్చేసి ఫారిన్ కన్వర్టబుల్లో పే చేసినారు అండ్ వాళ్ళిద్దరు డిస్టింక్ట్ పర్సన్స్ కాదు. ఓకే, ఇది వరకు క్లియర్ ఉండండి. అండ్ ABC consultant will be converted, okay, with reference to the provisions of GST law, determine place of supply of services. Also explain whether the said supply amount to export కాదా అనే చెప్పాలి. ఎక్స్పోర్ట్ అంటే ఏమి? ఎక్స్పోర్ట్స్కి 5 కండిషన్స్ కావాలి. ఎక్స్పోర్ట్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి ఇండియా ఉండాలి, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియా ఉండాలి అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి ఇన్ అవుట్ సైడ్ ఇండియా ఉండాలి అండ్ ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఫారిన్ కన్వర్టబుల్లో ఉండాలి అండ్ వాళ్ళు డిస్టింక్ట్ పర్సన్ కాకూడదు. సో ఇక్కడ ఫస్ట్ కండిషనే సాటిస్ఫై చేయలేదు, సో ఇది ఎక్స్పోర్ట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి స్పెసిఫిక్ కండిషన్స్ లేకుంటే అంటే స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్స్లో లేకుంటే ప్లేస్ ఆఫ్ సప్లైని మనం ఎట్లా డిటర్మైన్ చేస్తాము? బేస్డ్ ఆన్ జనరల్ ప్రొవిజన్స్. సో జనరల్ ప్రొవిజన్స్ అంటే ఏంది? లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఎవరు ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నది? మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నది. సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి ఈ కంపెనీ, ఇండియన్ కంపెనీ. రిసిపియంట్ వచ్చేసి ఆర్ఎస్టీ కంపెనీ. ఓకే. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఎవరు? అవుట్ సైడ్ కంట్రీకి పోతుంది. సో అవుట్ సైడ్ కంట్రీకి వస్తుంది అండ్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ కూడా అవుట్ సైడ్ ఇండియా ఉంది. మనమే సప్లై ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇండియాలో ఉన్నాం. సో 3 కండిషన్స్ అండ్ పేమెంట్ వచ్చేసి అందులో పే చేస్తుంది. వీళ్ళు డిస్టింక్ట్ పర్సన్ కాదు. సో ఈ 5 కండిషన్స్ని సాటిస్ఫై చేసిందా లేదా అనేది చూసుకోవాలి. దానికోసం ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసా కాదా చెప్పడానికి. సో సప్లయర్ సర్వీస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సప్లయర్ ఆఫ్ సర్వీసా ఎవరు? ఏజెంట్. నెక్స్ట్ రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై అవుట్ సైడ్ ఇండియా. లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి కాబట్టి మనకి అవుట్ సైడ్ ఇండియానే అవుతుంది. పేమెంట్ ఆఫ్ సచ్ సర్వీసెస్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ బై సప్లయర్ ఆఫ్ సర్వీస్ ఇన్ కన్వర్టబుల్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఆర్ ఇండియన్ రూపీస్ ఇన్ కేస్ ఆఫ్ పర్మిషబుల్ ఉంటే. పర్మిషబుల్ ఎక్కడుంది? నేపాల్ అండ్ భూటాన్కి పర్మిషబుల్ ఉంది. అండ్ ఈ కంట్రీస్ రెండు వచ్చేసి నాట్ మెరీలీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టింక్ట్ పర్సన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ 1 ఇన్ సెక్షన్ 8. సో సిన్స్ ఆల్ అబౌవ్ కండిషన్స్ని సాటిస్ఫై చేసిన కాబట్టి ద సేమ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్. వన్స్ అది ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అయిందంటే అట్లాంటి కేసులో ఏమవుతుంది? సెక్షన్ 13(2) ఇన్ కేస్ వేర్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఆఫ్ సర్వీస్ ఆర్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియా. ఒకరు అవుట్ సైడ్ ఇండియా ఉంటే కూడా సెక్షన్ 13(2)కి పోతాము. అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్సెప్ట్ ద సర్వీసెస్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 13(3) అంటే కొన్ని ట్రాన్సాక్షన్ స్పెసిఫై చేసినా కదా, స్పెసిఫై చేసింటే దాని ప్రకారం పోతాం. స్పెసిఫై చేయకుంటే 13(3) ప్రకారం జనరల్ ప్రొవిజన్కి పోతాం. జనరల్ ప్రొవిజన్లో ఏం చెప్తారు? లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అంటారు. సో ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. సో ద గివెన్ డస్ నాట్ ఫాల్ అండర్ sub specific situations that the place of supply is determined under subsection 2 of section 113. The place of supply of service in this case వచ్చేసి location of recipient, that is USA person will be the location of recipient తీసుకుంటాము అండ్ ఇది ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అవుతుంది. నెక్స్ట్ ABC ప్రైవేట్ లిమిటెడ్ న్యూ ఢిల్లీ ప్రొవైడ్ సపోర్ట్ సర్వీస్ టు ఫారిన్ కస్టమర్స్. సో రిసిపియంట్ వచ్చేసి ఇండియాలో, రిసిపియంట్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియా అండ్ సప్లయర్ వచ్చేసి
ఇన్ ఇండియాలోనే ఉన్నాడు. నెక్స్ట్, ఇన్ రిలేషన్ టు ప్రొక్యూరింగ్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా, ద కంపెనీ ఐడెంటిఫై ప్రాస్పెక్టివ్ వెండర్, రివ్యూస్ ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ ప్రైజింగ్ దెన్ షేర్ ద వెండర్ డీటెయిల్స్ విత్ ఫారిన్ కస్టమర్స్. సో డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ద ఫారిన్ కస్టమర్ దెన్ డైరెక్ట్లీ ప్లేస్ పర్చేస్ ఆర్డర్ ఆన్ ద ఇండియన్ వెండర్ ఫర్ పర్చేస్ ఆఫ్ స్పెసిఫైడ్ గూడ్స్. సో వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళకి ఆర్డర్ పెడతారు, మాకు ఇంత కావాలి అని. ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ చార్జెస్ ఇట్స్ ఫారిన్ కస్టమర్ కాస్ట్ ప్లస్ 10% మార్కప్ ఫర్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ఇట్. సో నెక్స్ట్, ద కంపెనీ హ్యాస్ చార్జ్డ్ $1 lakh to its foreign customer for service provided by it. With reference to the presence of GST law, examine whether the said supply will amount to export of సర్వీస్. సో ఇక్కడ మనం సర్వీసెస్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నాము, యాజ్ ఏ ఇంటర్మీడియట్ సర్వీసెస్గా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంటర్మీడియట్ సర్వీస్ అంటే ఏజెంట్ సర్వీసెస్. ఏజెంట్ సర్వీసెస్ అంటే డిస్ట్రిక్ట్ పర్సన్లకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ సెక్షన్ 2 క్లాస్ 13 defines intermediary to means a broker or agent or any other person by whatever name called who arranges or facilitates the supply of goods or services or both securities between two or more persons, but does not include a person who supplies such goods or services or both securities on his own account. సో ఎవరైతే మిడిల్లో ట్రాన్సాక్షన్ చేపిస్తుంటారో ఆ పర్సన్ని ఏజెంట్ అంటాము. సో ఇన్ దిస్ కేస్, సిన్స్ ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ హీ ఈజ్ అరేంజింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ సప్లై ఆఫ్ గూడ్స్ బిట్వీన్ ఫారిన్ కస్టమర్స్ అండ్ ఇండియన్ వెండర్స్. ఇక్కడ ఫారిన్ కస్టమర్కి ఇండియన్ వెండర్కి అరేంజ్ చేస్తున్నారు. ఇంతకుముందు పైన క్వశ్చన్లో వాళ్ళు అరేంజ్మెంట్ ఏం చేయడం లేదు, జస్ట్ అక్కడ సర్వే చేసి రిపోర్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్ సర్వీసెస్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఇంటర్మీడియట్ సర్వీసెస్. ఇంటర్మీడియట్ సర్వీసెస్ అంటే ఏమి, ఏజెంట్ సర్వీసెస్లోకి వస్తాయి. సో ఇక్కడ లొకేషన్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ ఆర్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ అవుట్ సైడ్ ఇండియా ఉంటే సెక్షన్ 13 తీసుకోవాలి. అండ్ ఇన్ ద గివెన్ కేసులో వచ్చేసి రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు అండ్ ప్రెజెన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్వీసెస్ అప్లికబుల్ అయితే అవి సెక్షన్ 13(8)(b) ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్వీసెస్ ఉంటే ఇది లొకేషన్ ఆఫ్ సప్లయర్ తీసుకోవాలి. ఎవరైతే సప్లయర్ ఉన్నాడో ఆ సప్లయర్ యొక్క ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. సో లొకేషన్ ఆఫ్ సప్లయర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లయర్, దట్ ఈస్ న్యూఢిల్లీ. ఎవరు న్యూఢిల్లీ పర్సన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. నెక్స్ట్ సెక్షన్ 2 క్లాస్ 6 ప్రకారం అది ఎక్స్పోర్ట్ సర్వీస్ అవుతుందా కాదా అని చెప్పాలంటే, ఫస్ట్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి ఇండియాలో ఉండాలి, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి, అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి, అండ్ దానికి సంబంధించిన పేమెంట్ వచ్చేసి ఫారిన్ కన్వర్టబుల్లో ఉండాలి. ఒకవేళ పర్మిషబుల్ ఉంటే ఇండియన్ కరెన్సీలో వచ్చేసి, పర్మిషబుల్ వచ్చేసి నేపాల్ అండ్ భూటాన్కి పర్మిషబుల్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మెయిన్ ఇంపార్టెంట్, సప్లయర్ అండ్ రిసిపియంట్ మెరీలీ నాట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అయి ఉండకూడదు. సో సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ ఇన్ ఇండియా, సో ప్లేస్ ఆఫ్ సప్లై ఏమైంది మనకి ఇండియా, దట్ ఈస్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ తీసుకున్నాము. అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేయలేదు, అవుట్ సైడ్ ఇండియాలో లేదు కాబట్టి వాళ్ళు దీన్ని ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17, మిస్టర్ మూర్తి అండ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అండ్ రిజిస్టర్డ్. సో అన్రిజిస్టర్డ్ పర్సన్ రెసిడెంట్ ఇన్ Pune, Maharashtra hired the services of Sun Limited, an event management company registered in Delhi. ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ హైరింగ్ చేసుకుంటున్నాం మేనేజ్మెంట్ కంపెనీకి ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ కోసం, ఫర్ ఆర్గనైజింగ్ ద న్యూ ప్రోడక్ట్ లాంచ్డ్ ఇన్ బెంగళూరు. సో ప్రోడక్ట్ ఎక్కడ లాంచ్ చేస్తున్నాము, బెంగళూరులో లాంచ్ చేస్తున్నాము అంటే లొకేషన్ ఎక్కడైతుంది, ఆ బెంగళూరు ప్లేస్లో ఎక్కడైతే లాంచ్ చేస్తున్నామో ఆ ప్లేస్ అవుతుంది. లొకేషన్ ఆఫ్ ఈవెంట్ యాక్చువల్లీ హెల్డ్. ఒకవేళ ఆ పర్సన్ ఆ ఈవెంట్ అనేది అవుట్ సైడ్ ఇండియా ఉంటే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాము. సో ఇక్కడ సప్లై ఆఫ్ సర్వీస్లో ప్లేస్ ఆఫ్ సప్లైకి ఫస్ట్కి ఏ సెక్షన్ అప్లికబిలిటీ అనేది మీకు తెలియాలి. ఇక్కడ వచ్చేసి బోత్ ఇండియాలోనే ఉన్నారు కాబట్టి సెక్షన్ 12 అప్లికబిలిటీలోకి వస్తుంది. అండ్ సర్వీసెస్ కాబట్టి డిటర్మిన్ ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవైడెడ్ బై సన్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది అంటే, వేర్ సర్వీసెస్ బై వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ఈవెంట్ ఈజ్ ప్రొవైడెడ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్కి ప్రొవైడ్ చేసే POS ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్లీ ఎక్కడ హెల్డ్ అయిందో దాన్ని ప్లేస్ ఆఫ్ సర్వీస్గా తీసుకుంటాము. సో ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఈవెంట్ యాక్చువల్లీ హెల్డ్. అండ్ ఒకవేళ అది ఈఫ్ అవుట్ సైడ్ అయితే అది లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి. నెక్స్ట్ సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ సర్వీస్ రిసిపియంట్ ఈజ్ అన్రిజిస్టర్డ్ పర్సన్, ఈవెంట్ హెల్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ లొకేషన్ వేర్ ఈవెంట్ ఈజ్ యాక్చువల్లీ హెల్డ్. బెంగళూరులో జరిగింది కాబట్టి బెంగళూరు ప్లేస్ ఆఫ్ సప్లై తీసుకుంటాము. నెక్స్ట్ లొకేషన్ ఆఫ్ సప్లయర్, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఈజ్ ఇర్రిలవెంట్. ఎప్పుడు అన్రిజిస్టర్డ్ పర్సన్ అయినప్పుడు ఓన్లీ బిల్డింగ్ ఎక్కడుందో అది చూసుకోవాలి. నెక్స్ట్ హవెవర్ ఇఫ్ ద ప్రోడక్ట్ లాంచ్ టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, ఒకవేళ అది బ్యాంకాక్లో జరిగితే అప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్, దట్ ఈజ్
పూణే మహారాష్ట్ర ప్లేస్ తీసుకుంటాము. నెక్స్ట్ వెన్ సర్వీసెస్ బై వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ఈవెంట్ ఈజ్ ప్రొవైడింగ్ టు రిజిస్టర్ పర్సన్. ఒకవేళ అదే పర్సన్ రిజిస్టర్ పర్సన్కి కన్నా ప్రొవైడ్ చేస్తే ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాం. అంటే బోత్ కేసెస్, అంటే ఇండియాలో జరగని అవుట్ సైడ్ ఇండియాలో జరగని లొకేషన్ ఆఫ్ రిసిపియంటే తీసుకుంటాం. అంటే బెంగళూరులో జరిగిన ఆర్ బ్యాంకాక్లో జరిగిన లొకేషన్ ఆఫ్ రిసిపియంటే తీసుకుంటాము. బెంగళూరు ఆర్ బ్యాంకాక్ ప్లేస్ ఆఫ్ లొకేషన్ విల్ బి పూణే మహారాష్ట్ర అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 18th? మిస్టర్ మహేందర్ గోయర్ అండ్ ఇంటీరియర్ డెకరేటర్. ఎవరైతే ఇంటీరియర్ డెకరేటర్ అంటే సర్వీస్ అంటే సెక్షన్ 12 or 13 వస్తుంది. సర్వీస్ టు మిస్టర్ హరీష్ జైన్ ఇన్ రిలేషన్ టు ఆఫ్ హిస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. సో సర్వీసెస్ ఏదైనా ప్రొవైడ్ చేస్తున్నావు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి ప్రొవైడ్ చేస్తున్నావు. వెన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. ఇండియాలో ఉందా, అవుట్ సైడ్ ఇండియాలో ఉందా. ఇండియాలో ఉంటే ఇండియాలోనే తీసుకోవాల్సి, ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ప్లేస్ ఆఫ్ లొకేషనే తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి రిజిస్టర్డ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ యాజ్ ప్రొవిజన్స్ ఆఫ్. లొకేషన్ ఆఫ్ గోయల్ వచ్చేసి ఢిల్లీ ఇండియాలోనే ఉన్నాడు. లొకేషన్ ఆఫ్ హరీష్ జైన్ ఒకసారేమో ఇండియాలో ఉన్నాడు, ఒకసారేమో న్యూయార్క్ ఉన్నాడు. సో ఒకసారి సెక్షన్ 12 అప్లికబుల్ అవుతుంది, ఒకసారి సెక్షన్ 13 అప్లికబుల్ అవుతుంది. అండ్ ప్రాపర్టీ లొకేటెడ్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియాలో ఉంది. బోత్ ప్లేసెస్లో అవుట్ సైడ్ ఇండియాలోనే ఉంది. సో ఫస్ట్ సెక్షన్ 12 అప్లికబుల్ అవుతుంది. సెక్షన్ 12(3) ఏమవుతుంది? వెన్ బోత్ సప్లయర్, సర్వీస్ ప్రొవైడర్ అండ్ సర్వీస్ రిసిపియంట్ బోత్ ఇన్ ఇండియాలో లొకేట్ అయ్యి ఉంటాయి. ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది దాన్ని ప్లేస్ చేసుకోవాలి. ఇంక్లూడింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఇంటీరియర్ డెకరేటర్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. హౌఎవర్ ఇఫ్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే, అంటే ఇద్దరు పర్సన్స్ ఇక్కడ ఉండి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అవుట్ సైడ్ ఉంటే అప్పుడు లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాము. సో ఫస్ట్ కేసు ఏమవుతుంది? ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ప్లేస్ తీసుకుంటాము బోత్ ఇక్కడ ఉంటే. ఎవరైనా పర్సన్స్ అవుట్ సైడ్ ఇండియా బిల్డింగ్ అవుట్ సైడ్ ఉంటే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాము. నెక్స్ట్ అది సెక్షన్ 12 అప్లికబుల్ అయినది. సో ఇన్ ద గివెన్ కేస్ బోత్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ మిస్టర్ మహేందర్ అండ్ సర్వీస్ రిసిపియంట్ మిస్టర్ జైన్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈస్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. ఫస్ట్ కేసులో ఇండియాలో అవుట్ సైడ్ ఇండియా ఉంటే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈస్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఉంటే, న్యూయార్క్లో ఉంటే ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాము మహారాష్ట్రకి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ సెక్షన్ 13(4). సెక్షన్ 13(4) ఏంది? ఒకసారి అవుట్ సైడ్ ఇండియాకి పోయినప్పుడు వేర్ ఎయిదర్ దట్ ఈస్ సర్వీస్ ప్రొవైడర్ కానీ సర్వీస్ రిసిపియంట్ కానీ ఎవరో ఒకరు అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ఆ కేసులో ప్లేస్ ఆఫ్ సప్లైని ఎట్లా తీసుకుంటాము అంటే ఇన్ రిలేషన్ టు అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని బేస్ చేసుకుంటాము. ఇంక్లూడింగ్ సర్వీస్ ఆఫ్ ఇంటీరియర్ డెకరేటర్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది అనేది ప్లేస్ చేసుకుంటాము. సో సర్వీస్ ప్రొవైడర్ మహేంద్ర లొకేటెడ్ ఇన్ ఇండియా, సర్వీస్ రిసిపియంట్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. సో ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడుందో బేస్ చేసుకొని దాన్నే ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. దట్ ఈస్ ఫ్రెంచ్ ప్యారిస్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 19? క్వశ్చన్ నెంబర్ 19లో ఏం చెప్తారంటే ఆశా ఎంటర్ప్రైజెస్ సప్లయర్స్ ఆఫ్ సీవింగ్ మిషన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కోటా, దట్ ఈస్ రాజస్థాన్లో ఉన్నారు. ఎవరు? సప్లయర్ వచ్చేసి అండ్ రిజిస్టర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ జిఎస్టీ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఇట్ రిసీవ్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ డీప్ ట్రేడర్స్ జలంధర్ పంజాబ్. సో ఇది పంజాబ్ నుంచి ఆర్డర్ తీసుకున్నారు. వీళ్ళు సప్లయరు, వీళ్ళు వచ్చేసి రాజస్థాన్లో ఉన్నారు. పంజాబ్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఓకే. అండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ జిఎస్టీ వాళ్ళు ఆర్డర్ వచ్చేసి 100 సీవింగ్ మిషన్స్ ఇచ్చినారు. అండ్ మిషన్ టు జ్యోతి సంత్ లొకేటెడ్ ఇన్ పటిల్ పంజాబ్ అండ్ రిజిస్టర్ స్టేట్ ఫర్ ది పర్పస్ ఆఫ్. సో వీళ్ళేం చెప్తున్నా అంటే వీళ్ళకి కాకుండా గూడ్స్ వీళ్ళకి పంపించమని చెప్పినారు. ఓకే. ఆన్ బిహాఫ్ ఆఫ్ వీళ్ళు థర్డ్ పర్సన్కి పంపిస్తున్నాము గూడ్స్. ఇక్కడ ఏమవుతుంది? 3% ఇన్వాల్వ్ అయినారు. 3% ఇన్వాల్వ్ అంటే 2 ఇన్వాయిసెస్ రైట్ చేయాల్సి వస్తుంది. 2 ఇన్వాయిసెస్ సెక్షన్ గూడ్స్కి సంబంధించి కాబట్టి సెక్షన్ 1B దట్ ఈస్ బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్ ఒకటి, సెక్షన్ 1A నార్మల్ గూడ్స్ ఎక్కడైతే డెలివరీ చేస్తామో అంటే టర్మినేట్ అయితే ఆ ప్లేస్కి చూసుకోవాలి. అంటే ఇక్కడ రిసిపియంట్ సప్లయర్ ఇక్కడ పంపించిన తర్వాత ప్రిన్సిపల్ చెప్పినాడు కాబట్టి ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి ఇతను ఒక బిల్ రైట్ చేస్తాడు. తర్వాత ఇతనికి ఒక బిల్ నార్మల్ సెక్షన్ 10(1)A అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ సెక్షన్ 10(1)B అప్లికబుల్ అవుతుంది. దట్ ఈస్ ద కేస్. సో సప్లై బిట్వీన్ ఆశా ఎంటర్ప్రైజ్ అండ్ డీప్ ట్రేడర్స్ జలంధర్ పంజాబ్. ఇతను వచ్చేసి రాజస్థాన్, ఇతను వచ్చేసి పంజాబ్. సో బిల్ టు షిప్ అరైజ్ అవుతుంది. షిప్ where the goods are delivered by the supplier to
to recipient on the direction of third person. In such case, supply is it is deemed that third person has received the goods. థర్డ్ పర్సన్కి పంపించిన తర్వాత అంటే ప్రిన్సిపలే రిసీవ్ చేసుకున్నట్టు తీసుకొని ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సచ్ గూడ్స్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ తీసుకుంటాము. సో ఏం తీసుకుంటాము? ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ తీసుకుంటాము. దట్ ఈస్ సెక్షన్ 1B అవుతుంది. బిల్ టు షిప్ అన్నప్పుడు సెక్షన్ 1B. ద ప్లేస్ ఆఫ్ సప్లై బిట్వీన్ ఆశా ఎంటర్ప్రైజ్ అండ్ డీప్ ట్రేడర్స్ విల్ బి జలంధర్, పంజాబ్. నెక్స్ట్, సిన్స్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ అండ్ లొకేషన్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆర్ టూ డిఫరెన్స్ రేట్స్ అయినప్పుడు టూ డిఫరెన్స్ రేట్స్ వచ్చేసి ఐజిఎస్టీ లెవీ చేయాలి. ఐజిఎస్టీ యాజ్ పర్ సెక్షన్ 7. ఒకవేళ ఇంటర్ స్టేట్ వస్తే సిజిఎస్టీ అడ్జస్ట్ వస్తే సెక్షన్ 8 అప్లికబిలిటీలోకి వస్తుంది. 8 ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్, 7 ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్. దిస్ సిచ్యువేషన్స్ ఇన్వాల్వ్ అనదర్ సప్లై బిట్వీన్ డీప్ ట్రేడర్స్ దట్ ఈస్ జలంధర్, పంజాబ్ అండ్ జ్యోతి సంస్థ. ఇన్ దిస్ కేస్, since the supply involves momentum of goods, place of supply will be the location of goods at the time at which the momentum of goods terminate for delivery of a recipient, that is Patila, Punjab. Section 10(1)(a). ఇక్కడ CGST HGST will be applicable. Section 8 will be liable as per CGST HGST. నెక్స్ట్, డిటర్మైన్ ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ ఫాలోయింగ్ ఇండిపెండెంట్ కేసెస్. ఇండిపెండెంట్ కేసెస్లో POS కనుక్కోవాలి. ఓకే, గ్రాండ్ గలా ఈవెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అట్ కోల్కతా. సో ఎక్కడున్నారు? కోల్కతాలో ఉన్నారు. ఆర్గనైజింగ్ 2 అవార్డ్ ఫంక్షన్స్ ఫర్ నారాయణ జ్యువెలర్స్, చెన్నై. సో రిజిస్టర్ పర్సన్ చెన్నైలో రిజిస్టర్ పర్సన్. ఇదేమో కంపెనీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వచ్చేసి కోల్కతాలో ఉంది. అట్ న్యూఢిల్లీలో ఒకటి అండ్ ఇంకోటి ఎక్కడ చేస్తున్నారు? సింగపూర్లో ఒకటి చేస్తున్నారు. సో అవార్డ్ ఫంక్షన్ వచ్చేసి ఒకటి ఇండియాలో, ఒకటి అవుట్ సైడ్. బోత్ పర్సన్స్ వచ్చేసి ఇండియాలో ఉన్నారు. సో సెక్షన్ 12 అప్లికబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్, పర్ఫెక్ట్ ప్లానర్. ఫస్ట్ ఈ ఆన్సర్ చూడండి. వెన్ సర్వీసెస్ బై వే ఆఫ్ ఆర్గనైజింగ్ అండ్ ఈవెంట్ ఈజ్ ప్రొవైడెడ్ టు రిజిస్టర్ పర్సన్. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాము? సర్వీసెస్ వచ్చేసి మనం రిజిస్టర్ పర్సన్కి ప్రొవైడ్ చేస్తుంటే ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ఆల్వేస్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి. ఇన్ ద గివెన్ కేస్, అవార్డ్ ఫంక్షన్ అట్ న్యూఢిల్లీ అండ్ సింగపూర్ ఆర్గనైజ్డ్ టు నారాయణ జ్యువెలర్స్. ప్లేస్ సప్లై ఇన్ బోత్ ద కేసెస్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి. ఎందుకు? రిసిపియంట్ రిజిస్టర్ పర్సన్ కాబట్టి. సో అవార్డ్ ఫంక్షన్స్ ఈవెంట్స్ జరిగినప్పుడు లొకేషన్ ఆఫ్ రిసిపియెంట్ తీసుకోవాలి ఇఫ్ ఈజ్ ఎ రిజిస్టర్ పర్సన్. నెక్స్ట్, ఒకవేళ రిజిస్టర్ పర్సన్ కాకుంటే ఈవెంట్స్ ఎక్కడ జరిగింది అనేది చూసుకుంటాము. నెక్స్ట్, పర్ఫెక్ట్ ప్లానర్ బెంగళూరు, కర్ణాటక. హీ ఈజ్ హైర్డ్ బై డాక్టర్ కెల్విన్ అండ్ అన్రిజిస్టర్డ్ బేస్డ్ ఇన్ కొచ్చి, కేరళ టు ప్లాన్ అండ్ ఆర్గనైజ్ ఈజ్ వెడ్డింగ్ ఎట్ ముంబై, మహారాష్ట్ర. సో ఇప్పుడు వెడ్డింగ్ ప్లానింగ్ చేపిస్తున్నాము. ముంబైలో అతని మ్యారేజ్ ముంబైలో జరిగితే ఎట్టుంటుంది, ఒకవేళ మలేషియాలో జరిగితే ఎట్టుంటుంది అనేది చెప్తారు. సో బోత్ పర్సన్స్ వచ్చేసి ఇండియాలో కాబట్టి సెక్షన్ 12లోకి వస్తుంది. సో సెక్షన్ 12(7) వెన్ సర్వీసెస్ బై వే ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాం? అన్రిజిస్టర్డ్ పర్సన్కి ప్రొవైడ్ చేస్తున్నాము. రిజిస్టర్డ్ పర్సన్కి అయితే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ డైరెక్ట్ తీసుకుంటుంటే నో ఇష్యూ. ఎప్పుడు? రిజిస్టర్ పర్సన్ అప్పుడు. ఇప్పుడు అన్రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి లొకేషన్ వేర్ యాక్చువల్లీ ఈవెంట్ హెల్డ్. ఎప్పుడు? అది కూడా ఆ ఈవెంట్స్ అనేది అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. అవుట్ సైడ్ ఇండియా ఉంటే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి. ఇన్సైడ్ ఇండియా ఉంటే ఎక్కడ జరుగుతుందో ఆ ప్లేస్ తీసుకోవాలి. సో సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ సర్వీస్ రిసిపియంట్ ఈజ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అండ్ ఈవెంట్ ఈజ్ హెల్డ్ ఇన్ ఇండియా, ప్లేస్ ఆఫ్ సప్లై ఇస్ ద లొకేషన్ వేర్ ద ఈవెంట్ ఈజ్ యాక్చువల్లీ హెల్డ్ ఇన్ ముంబై. ఇండియాలో జరిగిందా, ఎక్కడ జరిగిందో ఆ ప్లేస్ తీసుకో. ఇండియాలో జరగలేదా, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకో. ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి కోల్కతా, కొచ్చి. నెక్స్ట్, రామన్ రో ఏ రిజిస్టర్ సప్లయర్ అండర్ GST ఇన్ ముంబై, మహారాష్ట్ర ఈజ్ డైరెక్టెడ్ బై న్యూరో ఎంటర్ప్రైజెస్. సో ఇతను రిజిస్టర్ పర్సన్ డైరెక్టెడ్ బై న్యూరో ఎంటర్ప్రైజెస్, కోల్కతా, వెస్ట్ బెంగాల్ టు డెలివర్ గూడ్స్ టు 12 lakhs టు ఫ్యాబ్రికన్ ఔరంగాబాద్ ఇన్ ఇది బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్స్. సెక్షన్ 10(1)(b) అప్లికబిలిటీలోకి వస్తుంది. నెక్స్ట్, మనం మేక్స్ అండ్ అవుట్వర్డ్ అండ్ ఇన్వాయిస్ 9% ట్యాక్స్ రేట్ అండర్ CGST HGST రెస్పెక్టివ్లీ, డెలివర్స్ ఇట్ లోకల్లీ ఇన్ మహారాష్ట్ర. డిస్కస్ ద కామెంట్ అబో లెవీ ఆఫ్ ట్యాక్స్, డిటర్మైన్ ద ట్యాక్స్ లయబిలిటీ ఇన్ ద అబో కేసెస్. ఫస్ట్, రోమన్ ఎక్కడున్నాడు? ముంబైలో ఉన్నాడు. అండ్ న్యూరో ఎక్కడున్నాడు? వెస్ట్ బెంగాల్లో ఉన్నాడు. అండ్ గూడ్స్ ఎవరికి ఇస్తున్నాము? ఔరంగాబాద్కి ఇస్తున్నాము. అంటే దట్ ఈస్ మహారాష్ట్ర. మహారాష్ట్ర వీళ్ళిద్దరూ మహారాష్ట్ర, వీళ్ళు వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో ఫస్ట్ వచ్చేసి బిల్ టు షిప్ వచ్చేసి IGST పడుతుంది, వీళ్ళిద్దరికి వచ్చేసి CGST HGST పడుతుంది. సో ముంబై మహారాష్ట్ర అండ్ కోల్కతా వెస్ట్ బెంగాల్ బిల్ టు షిప్ వచ్చేసి ఏది పడుతుంది? IGST పడుతుంది.
అండ్ వీళ్ళకి వచ్చేసి ఎనీ అదర్ పర్సన్ డైరెక్షన్ థర్డ్ పర్సన్. ఇన్ సచ్ కేస్ డీమ్డ్ టు బి థర్డ్ పర్సన్ రిసీవ్డ్ గూడ్స్ అండ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ తీసుకుంటాము. సెక్షన్ 10(1)(b) చూడండి, బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు అకార్డింగ్లీ ప్లేస్ ఆఫ్ సప్లై బిట్వీన్ రోమన్ రో అండ్ న్యూ రో కోల్కత్తా విల్ బి ఇంటెస్టెడ్ సప్లైస్. సో ఐజిఎస్టీ విల్ బి లెవబుల్. సో బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు ఐజిఎస్టీ విల్ బి లెవబుల్ విచ్ కమ్స్ టు 2,16,000. అండ్ దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ అనదర్ సప్లై బిట్వీన్ న్యూరో ఎంటర్ప్రైజ్ అండ్ fabricant sum. That is place of supply in case of location of goods at the time of momentum of goods అది సెక్షన్ 10(1)(a) అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఆ కేసులో వచ్చేసి ఇంట్రాస్టేట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 22? పార్దా ఆఫ్ పూణే మహారాష్ట్ర ఎంటర్స్ ఇన్ టు అగ్రిమెంట్ టు సెల్ గూడ్స్ టు బకుల్ బైలే ఉత్తరప్రదేశ్ వేర్ గూడ్స్ ఆర్ బీయింగ్ ప్యాక్డ్ ఇన్ పూణే గోడౌన్ పార్దా బకుల్ ఘాట్ అండ్ సిమంగో. ఇది కూడా సేమ్ బిల్ టు షిప్పే, ఒకరికి ఆర్డర్ వచ్చిందని అక్కడ పంపిస్తున్నారు, ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది. అండ్ ఈ కేసులో ఏమవుతుంది, బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్స్ అంటే సెక్షన్ 10(1)(b) అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్ ఎవరికి, పార్దాకి అండ్ బకుల్కి ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ డెలివర్ టు పార్దాకి కాబట్టి మళ్ళీ ప్రిన్సిపల్ నుంచి ఈ రిసిపియంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక ఇన్వాయిస్ పడుతుంది. సో యాజ్ పర్ సెక్షన్ 10(1)(b) ప్రకారం వేర్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఆర్ అదర్వైజ్ బిఫోర్ ఆర్ డూయింగ్ మూమెంటమ్ ఆఫ్ గూడ్స్ ఎయిదర్ బై వే ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్ ఆర్ అదర్వైజ్ ఇట్ షెల్ బి డీమ్డ్ దట్ సెడ్ third person has received the goods and place of supply of such goods shall be principal place of business తీసుకోవాలి. నెక్స్ట్ thus in the given case it is deemed that Bakul has received the goods and place of supply of such goods is principal place of business of Bakul. Accordingly principal place of between పార్దా అండ్ బకుల్ విల్ బి బెయిలీ ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ వచ్చేసి ఐజిఎస్టీ అవుతుంది, సెకండ్ వచ్చేసి 10(1)(a) ప్రకారం ఐజిఎస్టీ యాక్ట్ ప్రకారం స్టిపులేట్ వేర్ మూమెంటమ్ ఇన్వాల్వ్స్ మూమెంటమ్ ఆఫ్ గూడ్స్ సప్లై రిసిపియంట్ బై అనదర్ పర్సన్. అంటే అవుట్ డిఫరెంట్ స్టేట్స్ అయితే ఐజిఎస్టీ పడుతుంది. ఐజిఎస్టీ సెక్షన్ వచ్చేసి సెక్షన్ 7 ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్, ఐజిఎస్టీ సిజిఎస్టీ వచ్చేసి సెక్షన్ 8 ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్ ప్రకారం. సో గూడ్స్ B1 సెక్షన్ 10(1)(bకి వచ్చేసి ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్కి తీసుకుంటాము. 10(1)(a) వచ్చేసి రిసిపియంట్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో చూసుకొని అట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ ఎక్కడైతే ఇస్తున్నామో గూడ్స్ ఆ ప్లేస్ని ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పినాము, దమాని ఇండస్ట్రీస్ హ్యాస్ రిక్రూటెడ్ సూపర్ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అంట. ఓకే, ఆర్గనైజింగ్ గ్రాండ్ పార్టీ టు ఫర్ ది లాంచ్ ఆఫ్ న్యూ ప్రాడక్ట్ అట్ బెంగళూరు దమాని ఇండస్ట్రీస్ రిజిస్టర్డ్ ఇన్ ముంబై. సో పర్సన్ ఈవెంట్ చేస్తున్నారు, ఆ పర్సన్ రిజిస్టర్ పర్సన్ కాబట్టి వేద పర్సన్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాము. ఒకవేళ ఆ పర్సన్ రిజిస్టర్ పర్సన్ కాకుంటే ఎక్కడైతే జరుగుతుందో ఈవెంట్ ఆ ప్లేస్ని తీసుకుంటాము. ఒకవేళ ఈవెంట్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా అయితే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాము. సో క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్కి 2కి సెక్షన్ 12(7) of IGST Act 2017 stipulate that when services by way of organization of events వచ్చేసి రిజిస్టర్ పర్సన్కి ప్రొవైడ్ చేస్తున్నామా. ఓకే, ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాము. నెక్స్ట్ అట్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాము. సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ ద ప్రోడక్ట్ లాంచ్ పార్టీ అట్ బెంగళూరు ఈజ్ ఆర్గనైజ్డ్ ఫర్ ధమాని ఇండస్ట్రీస్. ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి లొకేషన్ ఆఫ్ ధమాని ఇండస్ట్రీస్ తీసుకుంటాము. ఏది లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ముంబై. ఇన్ కేస్ ఆఫ్ ప్రోడక్ట్ లాంచ్ ఈజ్ ఆర్గనైజ్డ్ అట్ దుబాయ్. ఒకవేళ దుబాయ్కి తీసుకున్నప్పుడు కూడా ధమాని ఇండస్ట్రీసే తీసుకుంటాము, ఎందుకంటే రిజిస్టర్ పర్సన్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 23? క్వశ్చన్ నెంబర్ 23 జస్ట్ ఏ సెకండ్ యార్. ఓకే క్వశ్చన్ నెంబర్ 23లో ఏం చెప్తానంటే పీక్యూ లిమిటెడ్ అనే ఒకటి ఉంది, స్టాట్యుటరీ బాడీ డీల్స్ విత్ ఆల్ అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చిందంటే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ఏ రూల్ అంటే రూల్ 3ని ఉపయోగిస్తాము అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నప్పుడు. మనం రూల్ 4, 5 కూడా డిస్కస్ చేసినాము లాస్ట్ కేసెస్లో. 4, 5 ఎప్పుడు డిస్కస్ చేసినాము, 4 కమాన్ గుర్తు రాకుంది, చూద్దాంలేండి. సో రూల్ 3F వస్తుంది అడ్వర్టైజ్మెంట్ అప్పుడు. ఓకే, పబ్లిసిటీ గవర్నమెంట్ ఇష్యూడ్ రిలీజ్ ఆర్డర్ ఆఫ్ మూన్ ప్లస్ ఛానల్కి స్టేట్ ఏ ఫర్ టెలికాస్టింగ్ అడ్వర్టైజ్మెంట్ రిలేటింగ్ టు వన్ స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. సో అడ్వర్టైజ్మెంట్ విల్ బి టెలికాస్టెడ్ ఇన్ స్టేట్స్ ABCDE 5 స్టేట్స్లో అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. అడ్వర్టైజ్మెంట్ స్టేట్స్లో ఎట్లుంటుంది అంటే అడ్వర్టైజ్మెంట్స్కి
బేస్డ్ ఆన్ వ్యూవర్షిప్ ప్రకారం అమౌంట్ని బైఫర్కేట్ చేసుకోవాలి. ఒకవేళ వ్యూవర్షిప్ అనేది 2 స్టేట్స్ 3 స్టేట్లు కానీ ఉంటే బేస్డ్ ఆన్ పాపులేషన్ని తీసుకోవాలి ఆ స్టేట్స్కి వచ్చిన అమౌంట్స్తోని. దట్ ఈజ్ రూల్ 3F చెప్తుంది మనకి. ఒకవేళ ఇవన్నీ కాకుంటే వీళ్ళు కాంట్రాక్ట్లో ఎంటర్ అయితే బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్లో పోవాలి. ఇన్ ఆబ్సెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈ బేసిస్ పోవాలి. దట్ ఈస్ వ్యూవర్షిప్ బేస్ చేసుకొని. వ్యూవర్షిప్ ఎట్లా తీసుకోవాలి? వ్యూవర్షిప్ బేస్డ్ ఆన్ ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తీసుకుంటాం. లాస్ట్ క్వార్టర్లో ఏదైతే ప్రొవైడ్ చేసింటామో అది. నెక్స్ట్ టెలికాస్టెడ్ ఇదే టోటల్ వాల్యూ ఆఫ్ సర్వీస్ కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇంటూ మూన్ ప్లేస్ అండ్ పీక్యూ వచ్చేసి 10 lakhs. సో టోటల్గా అమౌంట్ వచ్చేసి 10 lakhs. యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, సప్లై అట్రిబ్యూటబుల్ టు ద స్టేట్ A, B, C, D అండ్ E. ఫర్దర్ కంప్లీట్ GST లైబిలిటీ, CGST, HGST, IGST అన్నీ కంప్లీట్ చేయాలి. ఓకే, మూన్ ప్లేస్ ఛానల్ రిజిస్టర్డ్ ఇన్ స్టేట్. సో స్టేట్ ఏలోనే రిజిస్టర్ అయింది అంటే స్టేట్ ఏకి వచ్చేసి CGST, HGST పడుతుంది. రిమైనింగ్ స్టేట్స్కి అంటే BCDEకి వచ్చేసి IGST లెవీ చేస్తాము. నెక్స్ట్ మూన్ ప్లేస్ ఈజ్ ఆల్సో అడ్వైజర్ ఇట్ ఈస్ వెదర్ ఇట్ షుడ్ ఇష్యూ వన్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాల్సిన ఇది కాదు. 1 ఇన్వాయిస్ ఎట్లా ఇష్యూ చేస్తాము? ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ IGST వస్తుంది కాబట్టి 5 ఇన్వాయిసెస్ ఇష్యూ చేయాల్సి వస్తుంది. సో 1 ఇన్వాయిస్ సరిపోదు, 5 ఇన్వాయిసెస్ ఈజ్ రిక్వైర్డ్. ఎంటర్ కాంటాక్ట్ సపరేట్ ఇన్వాయిస్ అదర్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ మనకి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు? వ్యూవర్షిప్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినారు. చెప్పాం కదా, ఫస్ట్ వ్యూవర్షిప్ ప్రకారం అలొకేట్ చేసుకోవాలి. ఈ 10 lakhs ఏదైతే ఉందో ఈ 10 lakhsని ఈ వ్యూవర్షిప్ ప్రకారం అలొకేట్ చేసుకోవాలి. అంటే 10 lakhs ఇంటూ 50,000 డివైడెడ్ బై 2 lakhs, 10 lakhs ఇంటూ 1 lakh డివైడెడ్ బై 2 lakhs, 10 lakhs ఇంటూ 50,000 డివైడెడ్ బై 2 lakhs చేస్తే ఏకి ఎంత, B ప్లస్ సికి ఎంత, D ప్లస్ ఈకి ఎంత వస్తుంది. తర్వాత ఈ B ప్లస్ సికి ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని ఈ B ప్లస్ సిలో ఎంతైతే ఉందో 180 డివైడెడ్ బై 20 ఇంటూ B ప్లస్ సికి ఎంత అయితే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్ D ప్లస్ ఈకి ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని తీసుకొని 125 అంటే 100 డివైడెడ్ బై 125 అట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అప్లికబుల్ రేట్ వచ్చేసి 9%, 18%. సో 9% ఎప్పుడు వస్తుంది? స్టేట్ ఏకి వస్తుంది. 18% ఇన్ కేస్ ఆఫ్ రిమైనింగ్ 4 స్టేటస్కి. సో ఇక్కడ ఇది సర్వీసెస్ బోత్ వచ్చేసి ఇండియాలో ఉన్నాయి కాబట్టి సెక్షన్ 12 అప్లికబిలిటీలోకి వస్తుంది. సెక్షన్ 12(14) ఆఫ్ IGST ప్రకారం ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ టు గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ స్టాట్యూటరీ బాడీ ఆర్ లోకల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, స్టేట్ గవర్నమెంట్కి కానీ, లోకల్ అథారిటీకి కానీ, స్టాట్యూటరీ బాడీకి కానీ ఆర్ యూనియన్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తే ఎట్లా తీసుకోవాలి అమౌంట్ అనేది? కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్ ఈజ్ టేకెన్ బీయింగ్ ఇన్ సచ్ కేసెస్. సో వేర్ advertisement is broadcasted, run, played, disseminated. Therefore, in the given case, a place of supply of advertisement services is in states of A, B, C, D, E. That is place of supply site away. Next, value of supply of such advertisement services specific to each state, union territory is in proportion to amount attributable to the services provided by way of dissemination of respective states or union territories determined in the terms of contract or agreement. సో వాళ్ళు కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్లో ఏదైతే ఎంటర్ అయినారో ఆ బేసిస్లో వాల్యూని బైఫర్గేషన్ చేయాలి. ఒకవేళ ఆ కాంట్రాక్ట్ ఆర్ అగ్రిమెంట్లో ఆప్షన్ ఉంటే అంటే అమౌంట్ని ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది ఆప్షన్ ఉంటే బిట్వీన్ సప్లయర్ అండ్ రిసిపియంట్ ఆర్ సర్వీసెస్ ఇన్ ప్రపోర్షన్ టు ద వాల్యూ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అట్రిబ్యూటబుల్ టు డిఫరెంట్ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీ, ద అడ్వర్టైజ్మెంట్ ఈజ్ బ్రాడ్కాస్ట్, run, played, disseminated is completed in accordance with Rule 3 ప్రకారం కంప్లీట్ చేయాలి. రూల్ 4, రూల్ 5 గురించి చెప్పినాము, నాకు గుర్తు రావడం లేదు. బట్ క్వశ్చన్లో చూద్దాం రండి లాస్ట్లో. యాజ్ పర్ రూల్ 3F ఆఫ్ IGST రూల్స్ 2017, ఇన్ కేస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ టెలివిజన్ ఈజ్ అమౌంట్ అట్రిబ్యూటెడ్ టు ద వాల్యూ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ డిసెమినేటెడ్ ఇన్ ద స్టేట్ షెల్ బి క్యాలిక్యులేటెడ్ బేసిస్ ఆన్ వ్యూవర్షిప్ బేసిస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? వ్యూవర్షిప్ బేసిస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్ విచ్ టర్న్ క్యాలిక్యులేటెడ్ ఫాలోయింగ్ మేనర్. సో ఫస్ట్ వ్యూవర్షిప్ తీసుకోవాలి. వ్యూవర్షిప్ ఎవరు ఇచ్చిన దాని ప్రకారం తీసుకోవాలి? బార్ ఏమంటారు, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో ఛానల్ వ్యూవర్షిప్ ఫిగర్స్ని తీసుకోవాలి. ఆ ఫిగర్స్ ఎవరు ప్రొవైడ్ చేయాలి? బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రొవైడ్ చేయాలి. అది ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి? లాస్ట్ వీక్ ఆఫ్ క్వార్టర్ షెల్ బి కంప్లీటెడ్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ ఫర్ ద సక్సీడింగ్ క్వార్టర్. సో సక్సీడింగ్ క్వార్టర్కి లాస్ట్ క్వార్టర్లో ఏదైతే ప్రొవైడ్ చేసినారో లాస్ట్ వీక్లో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలి. అండ్ వేర్ సచ్ ఛానల్ వ్యూవర్షిప్ ఫిగర్స్ రిలేట్ టు రీజియన్ ఉంటే, మోర్ దెన్ 1 రీజన్ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తీసుకున్న దానిలో
తెలుగు రీజన్ అని చెప్పినారు, తెలుగు రీజన్ అండ్ తమిళ్ రీజన్ అని 2 రీజన్స్ చెప్పినారు. తమిళ్ రీజన్లో వచ్చేసి మొత్తం చెన్నై వాళ్ళు ఉన్నారనుకోండి. తెలుగు రీజన్లో 2 స్టేట్స్ ఉన్నాయి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ 2 స్టేట్స్ ఉంటే మళ్ళీ ఇప్పుడు 2 స్టేట్స్కి బైఫర్గేషన్ చేయాలి కదా. 2 స్టేట్కి ఎట్లా బైఫర్గేషన్ చేయాలంటే త్రూ పాపులేషన్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ పాపులేషన్ని తీసుకోవాలి, సేమ్ లైక్ దట్. సో B+Cకి మనకి పాపులేషన్ బేస్ తీసుకోవాలి, C+Dకి పాపులేషన్ని తీసుకోవాలి, రీజన్ బేస్ని ఇచ్చింటే. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ వ్యూవర్షిప్ ఫిగర్స్ ఫర్ ఈచ్ స్టేట్ యూనియన్ టెరిటరీ సో క్యాలిక్యులేటెడ్ వెన్ అప్లైడ్ టు ద అమౌంట్ పేయబుల్ ఫర్ దట్ సర్వీసెస్ షెల్ రిప్రజెంట్ ప్రొపోర్షన్ ఆఫ్ వాల్యూ ఆర్ అట్రిబ్యూటబుల్ టు ద డిస్క్రిమినేట్ స్టేట్స్. సో value of supply attributable to A, B, C, D, E will be computed as under. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? బేస్డ్ ఆన్ వ్యూవర్షిప్ బేస్ తీసుకోవాలి. 50,000 1 lakh 50,000. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది? 10 lakh డివైడెడ్ బై 50 ప్లస్ 1 ప్లస్ 50 అంటే 2 lakhs అవుతుంది. 1:2:1 రేషియో అవుతుంది, అంటే 4. 1/4 2/4 1/4 ఎంత అమౌంట్ వచ్చింది? 2,50,000 2,50,000 5 lakhs. సో B+Cకి 5 lakhs, D+Eకి 2,50,000. వీటిని మళ్ళీ ఈ రెండింటిని తీసుకుంటే అంటే 5 lakhsని అండ్ ఈ 2,50,000ని రెండింటిని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. అవి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? బేస్డ్ ఆన్ పాపులేషన్ ఏదైతే ప్రొవైడ్ చేసినారో ఆ పాపులేషన్ని తీసుకోవాలి. పాపులేషన్కి సంబంధించి ఇచ్చినా కదా, ఇక్కడ పాపులేషన్ అన్నీ తీసుకోకూడదు. B+C చేసేటప్పుడు B+Cకి సంబంధించిన పాపులేషన్ మాత్రమే తీసుకోవాలి. D+Eకి చేసేటప్పుడు D+Eకి సంబంధించిన పాపులేషన్ మాత్రమే తీసుకోవాలి. సో సిన్స్ దేర్ ఆర్ 5 different ప్లేస్ ఆఫ్ సప్లైస్ ఇన్ ద గివెన్ కేస్, మూన్ ప్లేస్ ఛానల్ విల్ హ్యావ్ టు ఇష్యూ 5 separate ఇన్వాయిసెస్. ఎన్ని ఇష్యూ చేయాలి? 5 separate ఇన్వాయిసెస్ ఇష్యూ చేయాలి ఫర్ ఈచ్ స్టేట్కి సంబంధించి. ABCDE ఇండికేట్ వాల్యూ పర్టైనింగ్ టు దట్ స్టేట్. సో GST లయబిలిటీ ఆఫ్ మూన్ ప్లస్ ఛానల్ విల్ దేర్ బి వర్క్డ్ అవుట్ యాజ్ అండర్. సో ప్రొపోర్షన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ CGST HGST దీనికి ఒకదానికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే మూన్ లైట్ వాళ్ళు ఏలో రిజిస్టర్ అయినారని క్లియర్గా క్వశ్చన్లో చెప్పినాడు కాబట్టి. నెక్స్ట్ రిమైనింగ్ వాళ్ళకి HGST వచ్చేస్తుంది. సో ఇన్ కేస్ ఓన్లీ స్టేషన్ ఏ లొకేషన్ ఆఫ్ సప్లయర్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై సేమ్ స్టేట్స్, దట్ ఈస్ ఇంటర్ స్టేట్ అన్నప్పుడు సెక్షన్ 8 వస్తుంది, IGST అన్నప్పుడు సెక్షన్ 7 వస్తుంది. సో సెక్షన్ 8 ఆఫ్ IGST యాక్ట్ ప్రకారం CGST HGST వేస్తాము. రిమైనింగ్ స్టేట్కి సెక్షన్ 7 IGST యాక్ట్ ప్రకారం ఇంటర్ స్టేట్ అంటే IGST విల్ బి లెవెడ్. నెక్స్ట్, డిటర్మైన్ ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ ఫాలోయింగ్ ఇండిపెండెంట్ కేసెస్లో చెప్పాలి. ఓకే, that is Mr. Sahukar, New Delhi boards the goods New Delhi Kota train at New Delhi. Mr. Sahukar sell goods taken on board by him in the train at Jaipur. సో మిడిల్లో పోయేటప్పుడు నువ్వు ఎక్కడైనా సేల్ చేసినా మామూలుగా మనకి రెగ్యులర్ ప్రొవిజన్ ఏం చెప్తుంది? ఎక్కడైతే గూడ్స్ని డెలివర్ చేసినామో, ఎక్కడైతే గూడ్స్ని టర్మినేట్ చేసినామో ఆ ప్లేస్ తీసుకోవాలంట. అట్లాంటి కేసులో ఇప్పుడు ట్రైన్లో పోయేటప్పుడు మిడిల్లో సేల్ చేస్తే బయటకి ఇట్లా చూసి ఈ స్టేట్ వచ్చేసి ఏపీలో ఉంది, ఈ స్టేట్ వచ్చేసి చెన్నైలో ఉందని అట్లా రాసుకుంటా కూర్చుంటే కాదు. ఏ ప్లేస్ తీసుకోవాలి ప్లేస్ ఆఫ్ సప్లై అంటే? బోర్డ్స్, అంటే గూడ్స్ ఎక్కడ బోర్డ్ చేసినామో ఆ ప్లేస్ని ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. దట్ ఈస్ న్యూ ఢిల్లీ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఫస్ట్ కేసెస్లో వచ్చేసి సెక్షన్ 10(1)E ప్రకారం సో టేకెన్ ఆన్ బోర్డ్. సో దట్ ఈస్ న్యూ ఢిల్లీ, నాట్ జైపూర్. జైపూర్లో సేల్ చేసినంత మాత్రం జైపూర్ విల్ నాట్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద వేర్ గూడ్స్ బోర్డెడ్ ఇన్ టు ద ట్రైన్. సెక్షన్ 10(1)E ఆఫ్ ఏం చెప్తుంది? ప్లేస్ ఆఫ్ సప్లై గూడ్స్ ఉన్నప్పుడు సెక్షన్ 10 or 11 వస్తుంది. బోత్ ఇన్సైడ్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి 10 వస్తుంది. సప్లైడ్ అండ్ బోర్డ్ కన్వేన్స్ లైక్ ఎయిర్క్రాఫ్ట్, ట్రైన్, వెహికల్ ఆర్ మోటార్ వెహికల్స్ ఇన్ లొకేషన్ వేర్ సచ్ గూడ్స్ హ్యావ్ టేకెన్ బోర్డ్. సో ఎప్పుడైతే బోర్డ్లోకి తీసుకుంటామో ఆ ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటామో. నెక్స్ట్, విద్యుత్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంపోర్ట్స్ ఎలక్ట్రానిక్ ఫుడ్ ప్రాసెస్ ఫ్రమ్ చైనా ఫర్ ఇట్స్ కిచెన్ స్టోర్ ఇన్ నోయిడా, ఉత్తరప్రదేశ్. విద్యుత్ రిజిస్టర్డ్ పర్సన్ ఇన్ యూపీ. సో అతను గూడ్స్ ఎక్కడ తీసుకున్నాడు? యూపీ, అంటే అవుట్ సైడ్ లొకేషన్ నుంచి ఇక్కడ తీసుకున్నాడు, అంటే ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నప్పుడు RCM విల్ బి అప్లికబుల్. వేర్ ఆ గూడ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంపోర్టెడ్ గూడ్స్ ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద ఈజ్ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాము. దట్ ఈజ్ గూడ్స్ హ్యావ్ బీన్ ఇంపోర్టెడ్ ఇన్ ఇండియా. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈజ్ వేర్ ద గూడ్స్ ఇంపోర్టర్ ఈజ్ లొకేటెడ్. ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ ఇంపోర్ట్ చేసుకున్న గూడ్స్ ఎక్కడైతే లొకేటెడ్ ఉన్నాడో ఆ ఇంపోర్టర్ ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాము. ఇది సెక్షన్ 11 అప్లికబుల్ అవుతుంది. ఎందుకు? ఒక పర్సన్ అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు అండ్ ఇది డీలింగ్ విత్ గూడ్స్ కాబట్టి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 3. Mr. Atmaram, a manager in a bank, is transferred from Bareilly, Uttar Pradesh to Bhopal. So
ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు, ఉత్తరప్రదేశ్ టు భూపాల్ మధ్యప్రదేశ్. మిస్టర్ ఆర్మమ్ ఫ్యామిలీ ఈ స్టేటెడ్ ఇన్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్. ఈ హైర్స్ గోకుల్, సో ఈజ్ హైరింగ్ గోకుల్ క్యారియర్ ఆఫ్ లక్నో ఉత్తరప్రదేశ్ టు ట్రాన్స్పోర్ట్ హిస్ హౌస్ హోల్డ్ గూడ్స్ ఫ్రమ్ కాన్పూర్ టు భూపాల్. సో ఇతను కాన్పూర్లో గూడ్స్ ఇస్తున్నాడు, ఎవరికి, గూడ్స్ క్యారియర్కి. సో కాన్పూర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో సెక్షన్ 12(8) of IGST Act, place of supply will be by way of transportation of goods including by mail or courier చేస్తున్నప్పుడు provided to unregistered person is location at which goods are handed over ఫర్ దేర్ ట్రాన్స్పోర్టేషన్. గూడ్స్ని ఎక్కడ మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో అది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సో ఇన్ ద గివెన్ కేస్ ఆత్మారాం వచ్చేసి అన్రిజిస్టర్డ్ పర్సన్, ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి లొకేషన్ వేర్ గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు గోకుల్ క్యారియర్స్ ఓవర్ ఫర్ దేర్ ట్రాన్స్పోర్టేషన్, దట్ ఈస్ కాన్పూర్లో ఇస్తున్నాడు, అదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ బోల్నాథ్, ఏ రెసిడెంట్ ఆఫ్ న్యూ ఢిల్లీ ఓపెన్ హీ సేవింగ్ అకౌంట్ ఇన్ న్యూ ఢిల్లీ బ్రాంచ్ ఆఫ్ బెస్ట్ బ్యాంక్ ఆఫ్టర్ అండర్గోయింగ్ ద KYC ప్రాసెస్. he goes to Amritsar for some official work and withdraw money from the. సో ఇది లింక్ టు సర్వీస్ అకౌంట్. ఎప్పుడైతే మనకి లింక్ టు సర్వీస్ అకౌంట్ ఉందో ఆ సప్లయర్ బుక్స్లో ఈ రిసిపియంట్ అడ్రస్ ఏదైతే రికార్డ్ చేసామో అదే ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. సో రెసిడెంట్ ఎక్కడ, న్యూఢిల్లీలో అతను వేరే ఊళ్ళో పోయి సర్వీసెస్ తీసుకున్నప్పటికీ న్యూఢిల్లీ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో 4th వన్కి ప్లేస్ ఆఫ్ సప్లై న్యూఢిల్లీ అవుతుంది. ఓకే, place of supply will be New Delhi. That is section 12 of IGST Act 2017. The place of supply of banking and other financial services like including stock broking services to any person is the location of recipient of services in record of supply of services. Thus in the given case place of supply of is the location of recipient of service ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ ద సప్లయర్. సో ఇది లింక్డ్ అయినప్పుడు అట్లా తీసుకుంటాం. ఒకవేళ అతనికి అకౌంట్ లేకుంటే ఏం తీసుకుంటామో లొకేషన్ ఆఫ్ సప్లయర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 5th క్వశ్చన్? మిస్టర్ Champak architect New Delhi entered into a contract with Mr. Jishan of New York to provide professional services in respect of immovable properties. Mr. Jishan located in Pune and New York. సో లొకేటెడ్ పర్సన్ ఇక్కడ పూణేలో ఉంటే ఎట్లుంటుంది, న్యూయార్క్లో ఉంటే ఎట్లుంటుంది. ఎవరు, రిసిపియంట్ వచ్చేసి అంటే సెక్షన్ 12 వస్తుంది, సెక్షన్ 13 వస్తుంది. ఆర్కిటెక్చర్ అంటే లొకేషన్ ఆఫ్ సప్లయర్ వచ్చేసి ఇండియా పర్సనే అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఓకే రిసిపియంట్ వచ్చేసి అవుట్ సైడ్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇండియాలో ఉంటే ఎట్లుంటుంది అండ్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంటే ఎట్లుంటుంది. సో ఇండియాలో ఉంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ప్లేస్ తీసుకోవాలి, అవుట్ సైడ్ ఇండియా ఉంటే లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి. ఫస్ట్ కేసులో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ తీసుకోవాలి కాబట్టి పూణే అవుతుంది. సెకండ్ కేసులో లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి కాబట్టి సెకండ్ కేసులో న్యూయార్క్ అవుతుంది లొకేషన్ ఆఫ్. సో ఎన్నో క్వశ్చన్ అబ్బా, అమృత్సర్ ఇదే కదా. ఓకే, సెక్షన్ 13(4) రీడ్ విత్ సెక్షన్ 13(6) ఆఫ్ IGST where services supplied directly in relation to any movable property are supplied at more than one location. సో మోర్ దెన్ 1 లొకేషన్లో ఉన్న దానికి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే సారీ ఇది సెక్షన్ 13 కదా. సెక్షన్ 13 వచ్చినప్పుడు ట్యాక్సబుల్ టెరిటరీ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని మనం తీసుకోవాలి. సో ఇన్ ద ట్యాక్సబుల్ టెరిటరీ లొకేషన్ ఆఫ్ ట్యాక్సబుల్ టెరిటరీ తీసుకోవాలి. ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ లొకేషన్ ఆఫ్ ట్యాక్సబుల్ టెరిటరీ. సిన్స్ ఇన్ ద గివెన్ కేస్ immovable properties are located more than one location including location in the taxable territory. అందులో ఒక taxable territory ప్లేస్ ఉంటే ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద లొకేషన్ ఆఫ్ taxable territory. దట్ ఈస్ పూణే ఒకటే taxable territory కాబట్టి పూణేనే ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి బోత్ కేసెస్లో. నెక్స్ట్ 6th క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ 6th క్వశ్చన్? మిస్టర్ ఆత్మారామం అన్రిజిస్టర్డ్ GST అంటే ఇది GSTలో లేడు, మేనేజర్ ఇన్ బ్యాంక్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ హిస్ బెయిలీ ఉత్తరప్రదేశ్ టు భూపాల్ మధ్యప్రదేశ్. మిస్టర్ ఆత్మారాం ఫ్యామిలీ హీ సిచ్యువేటెడ్ కాన్పూర్ ఉత్తరప్రదేశ్. ఈ హ్యాడ్స్ గోకుల్ క్యారియర్, ఇది ఆల్రెడీ చెప్పినాం. గోకుల్ క్యారియర్ ఎక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ హోల్డ్ గూడ్స్ అతను ఎక్కడ ఇస్తున్నాడు, కాన్పూర్ ఇస్తున్నాడు కాబట్టి కాన్పూర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఆల్రెడీ మనం చెప్పినది అది, కాన్పూర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఎక్కడైతే కొరియర్ ఆర్ మెయిల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కడైతే గూడ్స్ని హ్యాండ్ ఓవర్ చేస్తారో హ్యాండ్ ఓవర్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ అది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇన్ లైట్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ప్రొవిజన్స్ కంటైన్ ఇన్ ద IGST Act 2017. సో క్విక్ డీల్ ఎంటర్ప్రైజెస్ అహ్మదానగర్ గుజరాత్ ఓపెన్స్ ఏ న్యూ బ్రాంచ్ ఆఫీస్ ఇట్
Hisar, Haryana. It purchased a building for office for Ruhani Builders Hisar along with pre-installed office furniture and fixtures. Determine place of supply, pre-installed office fixtures and furniture. సో ఎక్కడికి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నది ఇక్కడే కాబట్టి ఫర్ రుహానీ బిల్డర్స్ ఇజార్కి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఫర్నిచర్ అక్కడనే ఫిట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ సూపర్ ఈవెంట్స్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అట్ న్యూఢిల్లీ ఆర్గనైజేస్ అండ్ అవార్డ్ ఫంక్షన్. సో అవార్డ్ ఫంక్షన్ అంటే ఈవెంట్ని ఆర్గనైజింగ్ చేస్తున్నాము. ఈవెంట్ని ఆర్గనైజింగ్ చేస్తున్నది ఎవరికి? రిజిస్టర్ పర్సన్కి ఆర్గనైజింగ్ చేస్తున్నామంటే ఆ పర్సన్ ఎక్కడున్నాడు? అట్ ముంబై. అండ్ డిటర్మైన్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు సూపర్ ఈవెంట్స్. విల్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ ఆర్గనైజింగ్ ఎట్ మెచూర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ముంబైలో. సో మనం రిజిస్టర్ పర్సన్కి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఆ రిజిస్టర్ పర్సన్ ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడుందో ఆ ప్లేస్ ఆఫ్ సప్లైని తీసుకుంటాము. ప్లేస్ ఆఫ్ రిసిపియంట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సో ఫస్ట్ కేస్ సెక్షన్ 10(1)(c) ఆఫ్ GST యాక్ట్ స్టిపులేట్స్ దట్ ఇఫ్ ద సప్లై డస్ నాట్ ఇన్వాల్వ్ మూమెంటమ్ ఆఫ్ గూడ్స్ ఇన్వాల్వ్ కాకుంటే ప్లేస్ ఆఫ్ సప్లై ద లొకేషన్ ఆఫ్ గూడ్స్ at the time of delivery to the recipient. So since there is no momentum of office furniture and fixture in the given case, so place of supply will be goods at the location at the time of delivery recipient, that is quick deal. Hisar will be the place of supply. Next question number 2 లో section 12(7) of IGST Act stipulates that place of supply of service provided by way of organization of కల్చర్, ఆర్టిస్టిక్, స్పోర్టింగ్, సైంటిఫిక్, ఎడ్యుకేషనల్ ఆర్ ఎన్వైరన్మెంటల్ ఈవెంట్స్ ఏదైనా ఈవెంట్స్ కానీ ఇంక్లూడింగ్ సప్లై ఆఫ్ సర్వీస్ ఇన్ రిలేషన్ టు ఏ కాన్ఫరెన్స్, fair, exhibition, celebration or similar events is the location of recipient in a case where such service is provided to a registered person in the given case. Since the recipient వచ్చేసి is registered person కాబట్టి place of supply will be the location of recipient. Varanasi will be the place of supply. ఒకవేళ further place of supply will not be changed even award function is organized at Mauritius instead of Mumbai అంటే అవుట్ సైడ్ ప్లేస్లో చేసినప్పటికీ లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకుంటాము, దట్ ఈస్ వారణాసి. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి అబ్బాయి ఇంకా క్వశ్చన్లో? జస్ట్ సెకండ్. ఇంకా పోతూనే ఉన్నాయి అట్లా. నాచని రోజావే ఉన్నా. ఓకే, కొంచెమే ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాం. కమాన్ 45 minutes అయింది కదా, వర్తే జస్ట్. ఓకే, కంప్లీటెడ్. Take the Mr. Joinder drills of Australia exports rough cutting diamonds. So ఏం చేస్తున్నావు? డైమండ్స్ని కటింగ్ టు మిసెస్ అంకిత్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఇండియా, ఏ రిజిస్టర్డ్ సప్లయర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హర్యానా. మిసెస్ అంకిత్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్రాసెస్ దెమ్ ఇంటూ stools and export the same to supplier in Australia. The process does not involve any sophisticated process other than cutting, పాలిషింగ్ అండ్ ఫినిషింగ్. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ ఏమి? కట్టింగ్, పాలిషింగ్ అండ్ ఫినిషింగ్ చేస్తున్నారు. మిస్టర్ అంకిత్ ఎంటర్ప్రైజ్ రిక్వెస్టెడ్ మిస్టర్ జోయినర్ డ్రిల్స్ ఫర్ యూజ్ ఆఫ్ సచ్ టూల్స్ ఫర్ హిస్ బిజినెస్ ఇన్ ఇండియా ఫర్ 3 months. సో ఒక ఆస్ట్రేలియా పర్సన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చిన తర్వాత వాటిని కొంత ప్రాసెసింగ్ చేసి మళ్ళీ పంపిస్తాము. అండ్ export it to the Australia supplier invoicing it to 12 lakhs for processing it into the required tool. వాళ్ళు ప్రాసెసింగ్ చేసి పంపిస్తారు. ప్రాసెసింగ్ చేసేటప్పుడు అంకిత్ వల్ల ఏమనుకుంటున్నారు అజంప్షన్ అనేది ఎక్స్పోర్ట్ ట్రాన్సాక్షన్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎంటైటిల్డ్ టు ట్రీట్ ఇట్ హ్యాస్ జీరో రేటెడ్ సప్లై అండ్ డిసైడ్ ఇట్ ఈస్ నో ట్యాక్స్ ఈజ్ పేయబుల్. సో ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ కావాలంటే 5 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలని చెప్పినాము. 5 కండిషన్స్ ఏమి? సప్లయర్ వచ్చేసి ఇండియాలో ఉండాలి, రిసిపియంట్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి, అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి అవుట్ సైడ్ ఇండియాలో ఉండాలి, అండ్ పేమెంట్ వచ్చేసి ఫారిన్ కరెన్సీలో ఉండాలి, అండ్ వాళ్ళు డిస్టింగ్స్ పర్సన్ అయ్యి ఉండకూడదు. అప్పుడే మనం ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ అంటాము. ఈ 5 కండిషన్స్ని సాటిస్ఫై చేశాను. సో వన్ ఆఫ్ ద కండిషన్ ఫర్ సప్లై ఆఫ్ సర్వీస్ టు క్వాలిఫై యాజ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్, దట్ ఈస్ ప్లేస్ ఆఫ్ సప్లై. సో ఇక్కడ ఏం జరిగింది? ప్లేస్ ఆఫ్ సప్లై అనేది అవుట్ సైడ్ ఇండియాలో కావాలి, బట్ సర్వీస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కేసులో ఏమి? లొకేషన్ ఆఫ్ రిసిపియంట్. ఇక్కడ place of supply supplied in respect of goods which are temporarily imported into India for any other treatment or process or exported after such treatment process without being put to use in India other than that which is required for such treatment process is liable location of recipient of such service. So location of recipient ekkada unnado, location of recipient will be a place of supply aitadi. In the view above, in the given case the place of supply of service provided by Mr. Ankit is the place of
provided by Mr. Ankit Enterprise is the place where services is actually performed. Ekkada perform chestunnamo services in India. Tools to be exported to have been used in India for 3 months before their export, and resultantly the supply of services by Mr. Ankit Enterprise do not qualify as export of services since recipient is outside India. Place of supply is governed by section 13, and hence supply is not an interstate supply in terms of section 8(2) of IGST Act, and location of supplier are in the same. So location of supplier and place of supply both సేమ్ అయినవి. సో ఇది ఇంటర్స్టేట్ లెవీ చేస్తాము, ఐజిఎస్టీ లెవీ చేస్తాము, ఈవెన్ తో అవి సేమ్ స్టేట్ అయినప్పటికీ. సో అది ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్కి కాదు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, స్టాక్ బ్రోకర్ హ్యావ్ టేకెన్ వ్యూ దట్ సో దేర్ ఫోర్ సిన్స్ ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ ఇండియా అండ్ సప్లై ఈజ్ నాట్ interstate supply, the same is an interstate supply so of service and not goods, the same is liable to IGST will be leviable. నెక్స్ట్ అక్కడ వచ్చిన అమౌంట్ 12 lakhs ఏది ఇచ్చినారో ఆ 12 lakhsని మనం ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అనుకుందాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 27? డిటర్మైన్ ప్లేస్ ఆఫ్ సప్లై అలాంగ్ విత్ ద రీజన్స్ ఫర్ ద ఫాలోయింగ్, దట్ ఈస్ మిస్టర్ ఆర్కిటెక్ట్ కోల్కతా provides interior decorate services to Mr. Y of New York. సో ఎవరికి సర్వీస్? కోల్కతా పర్సన్. రిసిపియంట్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియా, సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి ఇన్సైడ్ ఇండియా. రిలేట్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది ఇండియాలో ఉంది, న్యూయార్క్లో. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడుంది? ఇండియాలో ఉంది, న్యూ ఢిల్లీలో ఉంది. ఓకే. నెక్స్ట్ న్యూ ఢిల్లీ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై వేర్ లొకేషన్ వేర్ సప్లయర్ ఆర్ లొకేషన్ రిసిపియంట్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా ఉంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఈజ్ డైరెక్ట్లీ ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ అట్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ కాబట్టి ఇమ్మూవబుల్ ప్రాపర్టీనే తీసుకుంటాము. నెక్స్ట్ మిస్టర్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ రిజిస్టర్డ్ ఇన్ కోల్కతా సప్లై సర్వీసెస్ టు ఈజ్ క్లయింట్ ఇన్ భువనేశ్వర్. సో ఇక్కడ ఒడిశాలో సర్వీస్ ప్రొవైడ్ చేసినాం కదా, ఒడిశానే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. నెక్స్ట్ ఏబీసీ లిమిటెడ్ ఆఫ్ పట్నా ఇంపోర్టెడ్ సర్టెన్ గూడ్స్ ఫ్రమ్ XYZ ఇన్కార్పొరేషన్ ఆఫ్ USA. సో ద గూడ్స్ వర్ ఇంపోర్టెడ్ త్రూ వెజిల్ అండ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ వాస్ టేకెన్ అట్ కోల్కతా వేర్ ఆఫ్టర్ ద మూమెంట్ టర్మినేట్స్ అండ్ ద గూడ్స్ ఆర్ స్టోల్డ్. సో ఏబీసీ ఇంపోర్ట్ చేసినారు. ఏబీసీ ఎక్కడ ఉంటాడు? పాట్నాలో ఉంటాడు. సో ఇంపోర్టెడ్ గూడ్స్ ఉన్నప్పుడు ఇంపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంపోర్టర్ యొక్క ప్లేస్ ఆఫ్ సప్లైనే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సో ఇంపోర్టర్ వచ్చేసి పాట్నాలో ఉన్నాడు కాబట్టి పాట్నా విల్ బి ద లొకేషన్ ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఇంతకుముందు భువనేశ్వర్ ఒడిశా ప్లేస్ ఆఫ్ సప్లై వేర్ ఎక్సెప్ట్ స్పెసిఫైడ్ సర్వీసెస్ మేడ్ టు రిజిస్టర్ పర్సన్ ఇది ద లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం చెప్పినారు? Mr. X registered in Guwahati as availed landline services for BSNL. The telephone is installed in residential premises in Kolkata and billing address of office of Mr. X in Guwahati. So ఇక్కడ ఇన్స్టాల్ చేసినది కోల్కతాలో అండ్ అతని యొక్క బిల్లింగ్ అడ్రస్ వచ్చేసి గువాహతిలో అండ్ అది ల్యాండ్లైన్ సర్వీసెస్. సో ఇట్లాంటి కేసెస్లో ఫిక్స్డ్ లైన్ ఆఫ్ ఉన్నప్పుడు ఎక్కడైతే చేసినామో దాని ప్లేసే కోల్కతా. సో ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్ బై వే ఆఫ్ ఫిక్స్డ్ టెలికమ్యూనికేషన్ లైన్ ఈజ్ లొకేషన్ వే ద టెలికమ్యూనికేషన్ లైన్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఫర్ రిసిపియంట్ ఆఫ్ సర్వీస్. మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేసినామో అదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సో ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి కోల్కతాలో అంటే వాని ఇంటి యొక్క అడ్రస్సే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. నెక్స్ట్ మిస్టర్ ఎక్స్ రిసైడింగ్ ఇన్ చెన్నై ఈజ్ ట్రావెలింగ్ ఇన్ విత్ అన్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ హీస్ ప్రొవైడెడ్ విత్ మూవీ ఆన్ డిమాండ్ ఫర్ 100 ఆన్ బోర్డ్ ఎంటర్టైన్మెంట్ డ్యూరింగ్ ఢిల్లీ చెన్నై లెగ్ ఆఫ్ బ్యాంకాక్ ఢిల్లీ చెన్నై ఫ్లైట్. సో ఎక్కడైతే మిడిల్లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నామని మిడిల్లో ఫ్లైట్ నుంచి చూసి ఆ ప్లేస్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోము. ఎక్కడైతే డెలివరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటామో ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు డిపార్చర్ ఉంటుంది కదా, ఆ డిపార్చర్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. సో బ్యాంకాక్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో 5th వన్కి బ్యాంకాక్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. బ్యాంకాక్ ప్లేస్ ఆఫ్ సప్లై సర్వీసెస్ బోర్డ్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ లొకేషన్ ఆఫ్ ఫస్ట్ షెడ్యూల్ పాయింట్ ఆఫ్ డిపార్చర్ ఆఫ్ దట్ ఎయిర్క్రాఫ్ట్ ఆర్ ఫ్లైట్
ఫ్రమ్ ద జర్నీ. సో ఫస్ట్ డిపార్చర్ ప్లేస్ ఏది బ్యాంకాక్ కాబట్టి బ్యాంకాక్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో ఢిల్లీ టు చెన్నై పోయేటప్పుడు లెగ్ ఆఫ్ బ్యాంకాక్. సో ఫస్ట్ బ్యాంకాక్ విల్ బి ద ఫస్ట్ షెడ్యూల్ పాయింట్ కాబట్టి అది ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాము. మిస్టర్ ఎక్స్ ఆఫ్ కోల్కతా పర్చేజ్ ఆన్లైన్ టికెట్ ఆఫ్ అక్వాటిక్ వాటర్ పార్క్ ఇన్ ఇండియా. సో కోల్కతాలో పర్చేజ్ చేసినారు, ఆన్లైన్ టికెట్ని పర్చేజ్ చేసినారు. ఇన్ ముంబైలో పర్చేజ్ చేసినారు. అక్వాటిక్ ఇది అమ్యూజ్మెంట్ పార్క్కి సంబంధించి, అడ్మిషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్కి సంబంధించి. సో ఆ పార్క్ ఎక్కడైతే లొకేట్ ఉందో ముంబైలో లొకేట్ అయింది. సో లొకేషన్ ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద లొకేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్ లొకేటెడ్ అయింది. సో ముంబైలో ఉంది కాబట్టి ముంబై విల్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ Mr. Z, an unregistered person of Kolkata, sends a courier, so mail or courier from New Delhi to his friend in Chennai, Tamil Nadu, while he was on trip to New Delhi. ఎక్కడ ఇచ్చినాడు గూడ్స్ని న్యూ ఢిల్లీలో ఇచ్చినాడు కాబట్టి న్యూ ఢిల్లీ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో న్యూ ఢిల్లీ మెయిల్ ఆర్ కొరియర్ ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై మెయిల్ ఆర్ కొరియర్ పర్సన్ అదర్ దెన్ రిజిస్టర్ పర్సన్ ఇది ద లొకేషన్ అట్ విచ్ ద గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ద ట్రాన్స్పోర్టేషన్. పోత గూడ్స్ని ఎక్కడైతే ఇచ్చినావో ఆ ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాము. నెక్స్ట్ మిస్టర్ ఎక్స్ ఏ రిజిస్టర్ పర్సన్ ఇన్ రాంచీ జార్ఖండ్ బైస్ షేర్స్ ఫ్రమ్ స్టాక్ బ్రోకర్ ఇన్ పట్నా అండ్ ఎన్ఎస్సి ముంబై. డిటర్మైన్ ప్లేస్ ఆఫ్ సప్లై బ్రోకరేజ్ సర్వీసెస్. సో బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఆ పర్సన్ రిజిస్టర్ పర్సన్ ఇన్ రాంచీ ఓకే జార్ఖండ్ బై షేర్స్ ఆ బ్రోకర్ దగ్గర సర్వీసెస్ ఇన్ లింక్ ఆఫ్ అకౌంట్స్ అయితే అతని బుక్లో ఏవైతే ప్లేస్ రికార్డ్ చేసినామో ఆ ప్లేస్ని తీసుకుంటాము. సో రాంచీ జార్ఖండ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ స్టాక్ బ్రోకింగ్ టు ఎనీ పర్సన్ షెల్ బి లొకేషన్ ఆఫ్ recipient of service records of the supplier of service. It has been assumed that location of recipient of service is available in the records of supplier of service. రాంచీ జార్ఖండ్ని తీసుకుంటాము. అతని బుక్లో అంటే సప్లయర్ బుక్లో ఏదైతే అడ్రస్ ఉందో అది ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాము. నెక్స్ట్ కేసు లాస్ట్ క్వశ్చన్. XYZ New Delhi entered into contact with an Indian Airlines for supply of biscuit packets for further supply by airlines to the passengers in Kolkata to Guwahati route. The biscuits were loaded in బోర్డ్ అండ్ లక్నో. సో ఎక్కడైతే లోడ్ చేసినామో ఆ ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాము. లక్నో విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో లక్నో విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో వేర్ ఇన్వాల్వ్మెంట్ మూమెంటమ్ ఆఫ్ గూడ్స్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సచ్ గూడ్స్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ గూడ్స్ అట్ ద టైమ్ అట్ విచ్ ద మూమెంటమ్ ఆఫ్ గూడ్స్ టర్మినేట్ ఫర్ డెలివరీ టు ద recipient. Therefore ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ బిస్కెట్స్ ప్యాకెట్స్ sold by XYZ to Indian Airlines is Lucknow, and it has assumed that in the given case the momentum of goods biscuit packet terminated at Lucknow. Further, where goods are supplied on board an aircraft, the place of supply shall be the location at which such goods are taken on board. ఎప్పుడైతే తీసుకుంటామో సో ప్లేస్ ఆఫ్ సప్లై బిస్కెట్ ప్యాకెట్ సోల్డ్ బై ఎయిర్లైన్స్ ప్యాసింజర్స్ ఇన్ కోల్కతా టు గువాహతి రూట్ ఈస్ లక్నో ప్లేసే తీసుకుంటాము. మిడిల్లో సేల్ చేసినంత మాత్రాన మిడిల్ స్టేట్ ఏం తీసుకోము. నెక్స్ట్ దొబిరియల్ టెక్నోక్రాఫ్ట్ లిమిటెడ్ రిజిస్టర్డ్ ఇన్ గురుగ్రామ్ హర్యానా ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ హెవీ స్టీల్స్ మిషన్. ఇట్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ మైండ్ షార్ప్ అసోసియేట్స్. సో వీళ్ళు గురుగ్రామ్లో ఉన్నారు అంటే హర్యానాలో ఉన్నారు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అయినారు మైండ్ షార్ప్ అసోసియేషన్తో ఢిల్లీ వాళ్ళతో ఫర్ ఇంపార్టింగ్ మోటివేషనల్ ట్రైనింగ్ టు ద టాప్ మేనేజ్మెంట్. సో సర్వీస్ ఇది మోటివేషనల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఎన్ని రోజులు 5 days రెసిడెన్షియల్ మోటివేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అట్ అన్ అగ్రీడ్ కన్సిడరేషన్ వచ్చేసి 20 lakhs. మైండ్ షార్ప్ అసోసియేట్స్ బుక్స్ ద కాన్ఫరెన్స్ హాల్ అలాంగ్ విత్ ద రూమ్స్ ఆఫ్ హోటల్ చుమ్. సో ఇక్కడ 2 సర్వీసెస్ ఉన్నవి. ఒకటి డి నుంచి మైండ్ షాప్ వాళ్ళది ఒకటి మైండ్ షాప్ వాళ్ళు వీళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ మైండ్ షాప్ వాళ్ళు కండక్ట్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి కదా ఇమ్మూవబుల్ అకామిడేషన్ కోసం. వాళ్ళు ఇంకొకరితో ఎంటర్ అయినారు. ఇంకొకరు ఎవరు హోటల్ వాళ్ళు. సో హోటల్ వాళ్ళు ఎవరికి ప్రొవైడ్ చేస్తారు మైండ్ షిప్ వాళ్ళకి. మైండ్ షిప్ వాళ్ళు వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఇట్లాంటి కేసెస్లో మైండ్ షిప్ అసోసియేట్ అంటే ఇక్కడ అమౌంట్ వచ్చేసి 20 lakhs అండ్ ఇక్కడ అమౌంట్ వచ్చేసి 20 lakhs ఇక్కడ అమౌంట్ వచ్చేసి 12 lakhs ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి సంబంధించి హోటల్ చుమ్ చార్జ్ చేసినది. సో యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రొసెస్. సో హియర్ 2 సప్లైస్ ఆర్ ఇన్వాల్వ్ అయినాయి. ఒకటి మైండ్ షాప్ నుంచి దొబిరియల్ టెక్నో లిమిటెడ్ బై వే ఆఫ్ ప్రొవైడింగ్ మోటివేషనల్ ట్రైనింగ్కి ఒకటి అండ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై హోటల్ టు మైండ్ షాప్ బై వే ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ హోటల్ ఉన్నప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటుంది. అండ్
ప్లేస్ ఆఫ్ సప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈచ్ అబో ఈజ్ డీల్ విత్ ఈ సర్వీసెస్ వర్డ్ చేస్తున్నాం. మోటివేషనల్ సర్వీసెస్ అని క్లియర్ చెప్పినారు. సెకండ్ కేసులో హోటల్ అకామిడేషన్ అని చెప్పినాము. సో సెక్షన్ 12 అప్లికబిలిటీకి వస్తుంది. యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 12(5)(a) of IGST Act 2017, the place of supply of services provided in relation to training and performance appraisal. So training, performance appraisal to register person shall be location of such person. సో లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ తీసుకోవాలి. ఇక్కడ దేర్ఫోర్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సప్లైడ్ బై మైండ్ షార్ప్ అసోసియేషన్ టు రిజిస్టర్ రిసిపియంట్ దొబిరియల్ టెక్నోస్ లిమిటెడ్ బై వే ఆఫ్ ప్రొవైడింగ్ మోటివేషనల్ ట్రైనింగ్ టు ఇట్స్ టాప్ మేనేజ్మెంట్ ఈజ్ ద లొకేషన్ ఆఫ్ దొబిరియల్ టెక్నోస్ లిమిటెడ్, దట్ ఈస్ గురుగ్రామ్ హర్యానా. ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఎక్కడ? గురుగ్రామ్ హర్యానా. అదే ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 12(3)(c) of the IGST Act 2017, the place of supply of services by way of accommodation in any immovable property involvement అయితే సెక్షన్ 12(3)(c) ప్రకారం immovable property for providing inter area any official or business functions including services provided in relation to such function as such property shall be location at which the immovable property is located. immovable property ఎక్కడ లొకేట్ అయిందో అది ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. therefore the place of supply of services supplied by hotel Chum Chum to Mindstrip associate by way of accommodation of conference hall, the rooms of hotel Chum Chum for training program shall be location of hotel Chum Chum ఎక్కడైతే ఉందో దట్ ఈస్ రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ determine the place of supply in respect of following independent cases under the provisions of IGST Act. Mr. Purva, an interior design consultant having office at Chennai. సో ఎక్కడ ఉంది? ఆమెకి ఆఫీసు చెన్నైలో ఉంది. ప్రొవైడెడ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ టు మిస్టర్ నిఖిల్ హూ రిసైడ్స్ దుబాయ్. సో ఒక పర్సన్ అవుట్ సైడ్ ఇండియాలో ఉంది, ఇక్కడ సర్వీసెస్ ఉంది. సెక్షన్ 13 అప్లికబుల్ అవుతుంది ఫర్ హీస్ 2 ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అండర్ సింగిల్ కాంట్రాక్ట్. 1 ప్రాపర్టీ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ 1 ప్రాపర్టీ ఈజ్ సూరత్. సో మొత్తం కన్సల్టేటివ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈ కేసెస్లో ట్యాక్సబుల్ టెరిటరీ ఒకటి ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఆ ట్యాక్సబుల్ టెరిటరీ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ట్యాక్సబుల్ టెరిటరీ ప్లేస్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. నెక్స్ట్ యునైటెడ్ ట్రేడర్స్ హ్యావింగ్ ఏ రిజిస్టర్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అట్ బెంగళూరు. సో యునైటెడ్ ట్రేడర్ రిజిస్టర్ ఎక్కడ ఉన్నాడు? బెంగళూరులో ఉన్నాడు. అండ్ ఇంపోర్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ కోవిడ్ ట్రీట్మెంట్ ఫర్ లండన్ యూకే త్రూ వైజాగ్ పోర్ట్కి తీసుకున్నాడు. రిజిస్టర్ పర్సన్ ప్లేస్ ఆఫ్ అట్ బెంగళూరులో ఉన్నాడు. అండ్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి లండన్ నుంచి తీసుకున్నాడు త్రూ వైజాగ్ పోర్ట్కి. సో ఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్కి సంబంధించి ఇయర్ ఫస్ట్ కేసులో ఇన్ కేస్ వేర్ లొకేషన్ ఆఫ్ సప్లై ఆర్ రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా, ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ఇంటీరియర్ డెకరేటర్ ప్రొవైడెడ్ డైరెక్ట్లీ ఇన్ రిలేషన్ టు అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే, సో ఇది లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఫర్దర్ వేర్ సచ్ సర్వీసెస్ ఆర్ సప్లైడ్ అట్ మోర్ దెన్ 1 లొకేషన్లో ఉంటే ఇంక్లూడింగ్ లొకేషన్ ఇన్ ద ట్యాక్సబుల్ టెరిటరీ, ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సెట్ సర్వీసెస్ ఈజ్ లొకేషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. దట్ ఈస్ ఒక ట్యాక్సబుల్ టెరిటరీ ఏదైతే ఉందో ఆ ట్యాక్సబుల్ టెరిటరీ ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. ఇన్ వ్యూ ఆఫ్ ద అబవ్ ప్రొవిజన్స్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ మిస్టర్ పూర్వ ఫస్ట్ కేసులో వచ్చేసి సర్వీసెస్ ప్రొవైడ్ టు మిస్టర్ నిఖిల్ ఇన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ లొకేటెడ్ సూరత్ అండ్ గుజరాత్లో ఉన్న ప్లేసెస్కి గుజరాత్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గుడ్స్ ఇంపోర్టెడ్, ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఉన్నప్పుడు లొకేషన్ ఆఫ్ ఇంపోర్టర్ ఎక్కడ ఉన్నాడో ఆ లొకేషన్ ఆఫ్ ఇంపోర్టరే ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకోవాలి. సో దట్ ఇన్ ద గివెన్ కేస్ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఇంపోర్టెడ్ బై యునైటెడ్ ట్రేడర్ ఇన్ బెంగళూరు కర్ణాటక విల్ బి ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి లొకేషన్ ఆఫ్ ఇంపోర్టర్. కంప్లీటెడ్ మా